హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఫిష్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తాన్ని. ఇక్కడ నేను సాల్ట్ వేసిన పిక్ మిస్ అయింది ఫ్రెండ్స్, సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి పేస్ట్ అన్నిటిని ముక్కలకి మంచిగా పట్టేలాగా ఇలా పట్టించుకోవాలి. 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఈ ఫిష్ పీస్ని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటేనే ఈ ఫిష్ చాలా బాగుంటుంది నార్మల్ ఫ్రై కంటే. ఇది చూడండి, ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఫిష్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం వల్ల రెండు వైపులా కూడా ఫ్రై అయిపోయినట్టే. మా పిల్లలైతే ఇవి చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఇలా చేస్తే ఇష్టమా ఫ్రెండ్స్? మాకు కామెంట్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఫిష్ని మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఒక 2 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ని మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా ఫిష్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలా సింగిల్గా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, అన్నీ ఒకసారి కాకుండా. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫిషెస్ అయితే అన్నీ ఫ్రై చేయడం అయిపోయాయి. దీన్ని కూడా ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ ఎలా ఉందో. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.